మద్యం కుంభకోణం ద్వారా దోచేసిన డబ్బులో భారీ మొత్తాన్ని విదేశాలకు తరలించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తనిఖీల్లో గుర్తించింది. దుబాయ్లో ఉన్న నిందితులకు ఈ నగదును చేర్చారని తేల్చింది. 5 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన ఈడీ అధికారులు తనిఖీల్లో కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలిపారు. హైదరాబాద్లోని ఈడీ జోనల్ కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొత్తులో భారీ మొత్తాన్ని విదేశాలకు తరలించేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ లావాదేవీలకు సంబంధించి కీలక లెడ్జర్లను ఈడీ తాజాగా స్వాధీనం చేసుకుంది. దుబాయ్ పారిపోయిన మద్యం కుంభకోణం నిందితుడు తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి సహా అక్కడే ఉన్న మరికొందరు నిందితులకు ఈ ముడుపుల సొమ్ము చేరినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు పలు డొల్ల కంపెనీల ప్రతినిధులతో వారు చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ చాట్స్ వివరాలు ఈడీకి దొరికాయి. ఏపీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, రాయ్పూర్, ఢిల్లీ, సూరత్లోని మొత్తం 20 ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు మద్యం ముడుపుల లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ మద్యం ముఠాకు నగదు రూపంలో ముడుపులు చెల్లించడానికి డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల యజమానులు ఆ సొత్తును తొలుత బంగారు దుకాణాలు, ప్యాకేజింగ్ సంస్థలు, డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించేవారని ఈడీ గుర్తించింది. వాటితో లావాదేవీలు నిర్వహించినట్లు రికార్డుల్లో రాసుకునేవారని గుర్తించింది. ఆయా సంస్థల ఖాతాల నుంచి డ్రా చేసిన నగదు వైసీపీ ముఠాకు అందజేసేవారని తెలిపింది. ఇలా వైట్ ను బ్లాక్ లో మార్చడానికి వినియోగించుకున్న సంస్థలు, వాటి ప్రతినిధుల కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరిపిన ఈడీ అధికారులకు పెద్ద ఎత్తున నకిలీ, వాస్తవంగా జరిగిన లావాదేవీ కన్నా ఎక్కువగా జరిగినట్లు చూపించిన ఇన్వాయిస్లు పెద్ద ఎత్తున లభ్యమయ్యాయి. రవాణేతర వాహనాల వివరాలతో జారీ అయిన నకిలీ ట్రాన్స్పోర్టు చలానాల్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. వాస్తవ లావాదేవీకి మించి సొమ్ము చెల్లించడానికి సృష్టించిన సమాంతర ఇన్వాయిస్లు లభ్యమయ్యాయి. ఓ కార్యాలయ ప్రాంగణం నుంచి లెక్కల్లో చూపని 38 లక్షల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ బ్రాండ్లకు ఆర్డర్లు ఇవ్వకుండా వాటిని తొక్కేశారని, ఆయా డిస్టిలరీలు, కంపెనీలకు పాత బిల్లులు చెల్లించకుండా నిలిపేశారని ఈడీ గుర్తించింది. ముడుపులిస్తేనే మద్యం సరఫరా ఆర్డర్లిస్తామంటూ డిస్టిలరీలు, సరఫరా కంపెనీల్ని బెదిరించారని ఈడీ తనిఖీల్లో తేలింది. ముడుపులు ఇవ్వడానికి అంగీకరించని మెక్టోవల్స్, రాయల్ స్టాక్, ఇంపీరియల్ బ్లూ వంటి బ్రాండ్లను తొక్కేశారని, వాటి స్థానంలో కొత్త, నాసిరకం బ్రాండ్లు తీసుకొచ్చారని ఈడీ తనిఖీల్లో తేలింది. ఏపీఎస్బీసీఎల్ నుంచి డిస్టిలరీలకు అందిన సొమ్ములో కొంత మొత్తాన్ని ఆ సంస్థలు సేవలు, ముడిసరుకు కొనుగోలు పేరిట వివిధ కంపెనీల ఖాతాల్లోకి జమ చేసేవి. వాటిలో కొన్ని ఉనికిలోనే లేవు, మరికొన్ని డొల్ల కంపెనీలు. ఆ లావాదేవీలన్నీ బోగసే. ముడుపుల సొమ్ము చెల్లించడానికి ఈ కంపెనీల్ని అడ్డం పెట్టుకున్నారు.